నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, నేను శంషాబాద్కి వచ్చిన. శంషాబాద్ లో ది వన్ అండ్ ఓన్లీ గణపతి వర్క్ షాప్ శ్రీకృష్ణ ఆర్ట్స్. సో మన తమ్ముడు ఉన్నాడు సంతోష్ భాయ్. భయ రామ్ రామ్. రామ్ రామ్ అన్న. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇక్కడ చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. కలరింగ్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఫ్రంట్ లో చూసుకున్నట్టయితే మన మార్బుల్ ఫినిషింగ్. సో సంతోష్ భాయ్, ఈసారి 2025 లో మనం మొత్తం ఎన్ని డిజైన్స్ చేస్తున్నాం విగ్రహాలు? మనం 23 డిజైన్ చేసినాం అన్న. 23. అండ్ హైట్ మన దగ్గర 1 feet to 8 feet వరకు ఉన్నాయి అన్న. ఓకే, సో 1 to 8 feet హైట్ లో 23 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్క విగ్రహం కూడా మనం డీటెయిల్ గా చూసుకుందాం. సో వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన శ్రీకృష్ణ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ లోపల పోయే ముందు మీ అందరికైతే ఒక్కసారి లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు సంతోష్ భాయ్ నమస్తే. నమస్తే అన్న. సో చెప్పాలి సంతోష్ భాయ్, మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నాము అండ్ లొకేషన్ ఒక్కసారి మన బప్పా లవర్స్ కి చెప్పండి అన్న. మనం వచ్చేసి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నామన్న. ఇది వచ్చేసి మనకు తొండుపల్లి టోల్ గేట్ అన్న. ఓకే, ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్. ఈ పక్క నుంచి సర్వీస్ రోడ్ ఉందన్న. ఈ సర్వీస్ రోడ్. అవునన్న. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ వస్తే మనకు సిఎస్కే వెంచర్ ఉంటుంది అన్న. సిఎస్కే వెంచర్. ఇక్కడ నుంచి 50 meters లో మన గోడౌన్ ఉంటుంది అన్న. గోడౌన్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి హైవే ఎంత దూరం ఉంటుంది? 1/2 kilometer. 1/2 kilometer. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇక్కడ ప్రొపరేటర్ మన ఓనర్ వచ్చేసి సంతోష్ భాయ్ అండ్ శ్రీకృష్ణ ఆర్ట్స్ అన్న వాళ్ళ నంబర్ వచ్చేసి 9032482202. సో భయ్య వాళ్ళ దగ్గర సోలాపూర్ కాన్సెప్ట్లో బ్యూటిఫుల్ విగ్రహాలు ఉన్నాయి. సో చలో సంతోష్ భాయ్, ఒక్కొక్క విగ్రహం కూడా చూసుకుందాం. అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది అన్న? టైం అరౌండ్ వచ్చి 2 o'clock అన్న. 2 o'clock. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 2 అవుతున్నది. సో సంతోష్ భాయ్ కూడా నాకు 1 year నుంచి పరిచయం అనమాట. సో చలో ఫటాఫట్ మన బప్పా లవర్స్కి ఒక్కొక్క విగ్రహం చూపిద్దాం. అండ్ సర్వీస్ రోడ్ నుంచి చాలా దగ్గర అనమాట. మీ అందరికైతే లొకేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, డిస్క్రిప్షన్లో కూడా నేను లొకేషన్ పెడతాను. అండ్ డిస్ప్లే పైన అయితే నేను నంబర్స్ పెడతాను. తప్పకుండా మీరైతే సంతోష్ భాయ్కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం శ్రీకృష్ణ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ లోపలికి వెళ్తున్నాం. సో సంతోష్ భాయ్, ఎప్పుడు స్టార్ట్ అయింది మన వర్క్? అన్న మన వర్క్ వచ్చేసి జనవరిలో స్టార్ట్ అయిందన్న. జనవరి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి కూడా 8 months. 8 months. ఓకే, సో ఇప్పుడైతే అన్న వాళ్ళ వర్క్ షాప్ లోపలికి వెళ్తున్నాం. అన్న అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. సో ఫ్రెండ్స్, మా బావగారు ఉన్నారు ఇక్కడ, జీవిటి బాగా నమస్తే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అన్న వాళ్ళందరూ అయితే మంచిగా కూర్చున్నారు, సంతోష్ భాయ్కి సపోర్ట్ చేస్తారు. నైట్ 2 అవుతుంది, వర్షం కూడా బాగానే పడుతున్నది. సంతోష్ భాయ్, మరి మన దగ్గర ఏ హైట్ నుంచి ఏ హైట్ లో విగ్రహాలు ఉన్నాయి అండ్ టోటల్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి? అన్న మన దగ్గర 3 feet నుంచి 8 feet వరకు టోటల్ 23 డిజైన్స్ ఉన్నాయి అన్న. 3 to 8 feet 23 డిజైన్స్. అవునన్నా. అండ్ లోపల చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ? అవునన్నా, మన దగ్గర 1 feet విగ్రహాలు, 1.5 feet 2 feet విగ్రహాలు కూడా ఉన్నాయి అన్న. సోలాపూర్ నుంచి తెప్పించాం అన్న మనం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, సోలాపూర్ అనగానే మనకు క్వాలిటీ. సో అన్న వాళ్ళ దగ్గర చిన్న సైజులో కూడా సోలాపూర్ డిజైన్లో అయితే విగ్రహాలు ఉన్నాయి, చూసుకోవచ్చు. అండ్ టోటల్ ఇక్కడ ఎన్ని డిజైన్స్ ఉంటాయి? ఇందులో ఒక 50 డిజైన్స్ ఉంటాయి అన్న. సో 50+ డిజైన్స్ అంట. అండ్ అన్న వాళ్ళు అయితే ఈ సంవత్సరం ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసేసారు. సో చలో సంతోష్ భాయ్, ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. లోపల ఎంటర్ కాగానే మార్బుల్ ఫినిషింగ్. సో చెప్పాలి సంతోష్ భాయ్, అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఈ విగ్రహాలు చేయాలనేసి? అన్న, ఈ విగ్రహాలు చేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మనం ఇంతకుముందు సోలాపూర్ నుంచి తెస్తుండే. ఓకే, సో అక్కడ నుంచి తెచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ చాలా అవుతుండే అన్న మనం. సో డ్యామేజ్ అవుతుండే, ఇక అక్కడ తెచ్చినాక ఇక్కడ రేట్ కూడా వాడకపోతుండే. ఓకే, సో నేను అందుకే ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తక్కువ ధరలో ప్రజలకు ఇద్దామని చెప్పేసి. సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్ భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత రిస్క్ తీసుకొని ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తారు కదా. సో తమ్ముడు నమస్తే, మన సంతోష్ భాయ్ వాళ్ళ తమ్ముడు అనమాట. సో చెప్పాలి భయ్య, ఈ మార్బుల్ ఫినిషింగ్లో మన దగ్గర ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఏం హైట్ ఉంటుంది? నా మార్బుల్ ఫినిషింగ్ లో మనకు 3 color కాంబినేషన్స్ ఉన్నాయి అన్న. 3 colors. ఓకే, ఇది వచ్చేసి 5.5 feet అన్న. 5.5 feet. చాలా బాగుందన్న. చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ స్టోన్ ఫినిషింగే ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఈ వినాయకునికి వచ్చేసి పింక్ పంచ విత్ డబుల్ షేడింగ్, వైట్ అండ్ పింక్. ఇక్కడ గ్రీన్ అండ్ వైట్. అండ్ అదేవిధంగా ఇక్కడ బ్లూ అండ్ వైట్. సో ఇవన్నీ మార్బుల్ అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మ్యాట్ ఫినిషింగ్, ఆరెంజ్ పంచ. అండ్ స్వామివారు వచ్చేసి మనకు కమలం పువ్వు పైన కూర్చొని ఉన్నాడు. ఇది వచ్చేసి మనకు మెటాలిక్ ఫినిషింగ్, చాలా బాగుంది. సో దీంట్లో టోటల్ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర టోటల్ ఇవి 20 విగ్రహాలు ఉన్నాయి అన్న. 20. ఓకే, 20లో ఆల్రెడీ 10 సోల్డ్ అవుట్ అయినాయి. గ్రేట్. ఓకే, సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫినిషింగ్ కూడా బాగున్నది. అండ్ సిటీ అవుట్స్కట్స్లో ఉందన్నమాట. సో మీకు ట్రాఫిక్ ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ పక్క లైన్లో సేమ్ డిజైన్స్ ఉన్నాయా? వేరే ఉన్నాయన్నా.
అక్కడ మంగళమూర్తి. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మంగళమూర్తి, మంచి బయటక్ పొజిషన్ అనమాట. దీంట్లో టోటల్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్న? ఇందులో మనకు 3 బాడీ కలర్స్ ఉన్నాయి అన్న. 3 బాడీ కలర్స్ ఉన్నాయి. పంచ కలర్ వచ్చేసి మనకు ఒక 7 to 8 కలర్స్ ఉంటాయి. ఓకే, 3 బాడీ కలర్స్ అనుకుంటే ఇది మనకు స్టాండర్డ్ బాడీ కలర్ అనమాట. అండ్ పక్కన కొంచెం లైట్ కలర్ ఇచ్చారు, పింక్ కలర్. అండ్ అదే విధంగా ఇందులో గ్రే. సో ఇక్కడ వచ్చేసి మనకు గ్రే కలర్, ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది. కొంతమంది ఈ కలర్లో కూడా బాగా ఇష్టపడతారు అనమాట. మెటాలిక్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు మీరు. సూపర్, నైస్. సో మంగళమూర్తి ఎంత ఉంటుంది హైట్ అన్న? ఇది వచ్చి 4.5 feet అన్న. సో 4.5 feet హైట్లో మంగళమూర్తి, 3 different బాడీ కలర్స్ అండ్ పంచ కూడా 6 to 7 కలర్స్. సో చెప్పాలి మరి మన దగ్గర ఎందుకు తీసుకోవాలి అన్న? మన దగ్గర ఎందుకు తీసుకోవాలంటే మనం ఇక్కడ ఓన్గా ప్రొడక్షన్ చేస్తున్నాం అన్న. ఓకే. సో మనకు రీజనబుల్ రేట్లో ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో వెళ్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు, వర్షాలకు ఓకే చాలా ట్రాఫిక్ జామ్ అయ్యి 2 రోజుల వరకు తిరిగి రాలేకపోతారు ప్రజలు. సో మన దగ్గర అయితే 15 minutes లో పని అయిపోతుంది అన్న. 15 minutes లో లోడింగ్ అయిపోయి వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు అన్న విగ్రహం తీసుకొని. ఓకే. మరి ఇప్పుడు పండుగకి ఇంకా 8 days ఉంది కదా, మరి హోల్సేల్లో ఇంకేమైనా అవైలబుల్ ఉంటాయా మన దగ్గర? అన్న ఇంకా కూడా ఉన్నాయి. హోల్సేల్ కూడా ఇస్తామన్న మనం కావాలంటే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు లాల్ బాగ్ చా రాజా. ఎంత ఉంటుంది హైట్? ఇది వచ్చేసి 3.5 feet అన్న. సో 3.5 feet హైట్లో లాల్ బాగ్ చా రాజా. దీంట్లో కూడా డిఫరెంట్ పంచ కలర్ కాంబినేషన్స్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఫోర్ట్ కాన్సెప్ట్ అనమాట. అండ్ స్వామివారికి రైట్ సైడ్లో ఇక్కడ గజరాజ్ ఏనుగు ఉందన్నమాట. అండ్ పైన మన మూషక్ మహారాజ్. సో చెప్పాలి విగ్రహం గురించి సంతోష్ భాయ్. అన్న ఇది వచ్చేసి మనకు శివాజీ మహారాజ్ కాన్సెప్ట్ అన్న. ఓకే. వెనకాల వచ్చేసి శివాజీ మహారాజ్ కోట ఉంటుంది. యా. ముంగల గజరాజ్ ఉంటారు. నైస్, బాగుంది. దీంట్లో టోటల్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్? మనకు 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. 3 కలర్ కాంబినేషన్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్ట్ కాన్సెప్ట్, చిన్న సైజ్ అనమాట, బాగుంది. అండ్ ఇక్కడ ఈ విగ్రహం అన్న, ఈ విగ్రహం వచ్చేసి ప్రభల్ అన్న. ప్రభావల్ బ్యాక్ డ్రాప్. ఓకే. హైట్? ఇది హైట్ వచ్చేసి 3.5 feet ఉంటుంది. సో 3.5 feet హైట్లో విత్ బ్యాక్ డ్రాప్ డిజైన్ కూడా ఉందన్నమాట. సో ఎట్లా అనిపిస్తుంది మరి, ఫస్ట్ టైం చేస్తారు కదా అన్న, ఎట్లా అనిపిస్తుంది మీకు 2025? ఇప్పటి వరకు అయితే మంచిగా ఉందన్న అంత బిజినెస్. సూపర్. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి బ్యాక్ డ్రాప్లో ఎలిఫెంట్స్, మన గజరాజ్, అండ్ ఇక్కడ లడ్డు చెయ్యి. అండ్ స్వామివారు వచ్చేసి మంచి మహారాజా పోజ్లో కూర్చొని ఉన్నాడు. ఎంత ఉంటుంది హైట్? ఇది వచ్చేసి 5 feet. సో 5 feet హైట్లో వినాయకుడు అనమాట. ఇది కూడా బాగున్నది. సంతోష్ భాయ్, ఈ కలర్ అయితే చాలా బాగున్నది. ఇంకేమైనా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా అన్న? ఇందులో మనకు వచ్చేసి 3 బాడీ కలర్స్ ఉన్నాయి అన్న. సేమ్ 3 బాడీ కలర్స్. మళ్ళీ డిఫరెంట్ 6 type ఆఫ్ పంచలు ఉన్నాయి అన్న. ఓకే. ఇక్కడ కూడా చూసుకోవచ్చు బ్లూ పంచ, వన్స్ అగైన్ సేమ్ బాడీ కలర్ అండ్ పెద్ద చెవులు ఉన్నాయి అనమాట. సో ఈ లైన్ మొత్తం అదే డిజైన్. కొంచెం ముందుకు వెళ్దాం. ముందు కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. సో వచ్చేసి గ్రే బాడీ అండ్ ఇది కూడా డబుల్ టోన్లో ఆరెంజ్ అండ్ గోల్డ్, అంటే కొంచెం ఎల్లో కలర్ పంచ అనమాట. కొంచెం ముందు చూసుకుందాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి రెడ్ పంచ. వావ్, బాగుంది. చెప్పాలి, ఇది మీ చాయిసేనా? అవునన్నా, ఇది మా చాయిస్. ఇక్కడ చూసుకోవచ్చు పంచ పైన మల్టిపుల్ కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్? ఇట్లాంటి పంచ బాగుంది. ఇలా మనకు 3 ఉన్నాయి అన్న. 3 కలర్ కాంబినేషన్స్. ఓకే, బ్యూటిఫుల్. సో లైన్ మొత్తం ఇవే డిజైన్స్. సూపర్. సో ఎట్లా మరి మన టైమింగ్స్ ఏంది, బుకింగ్ టైమింగ్స్? బుకింగ్ టైమింగ్స్ వచ్చేసి 9 to night 12 o'clock అన్న. మార్నింగ్ 9 to night 12. ఓకే. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ శ్రీకృష్ణ ఆర్ట్స్ అన్న. శ్రీకృష్ణ ఆర్ట్స్. ఓకే. యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేసారా? యూట్యూబ్ ఛానల్ ఇంకేం స్టార్ట్ చేయాలన్నా, ఇప్పుడు స్టార్ట్ చేస్తామన్నా. ఓకే, చాలా తొందరగా మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ రాసిన చూసుకోవచ్చు, ప్లీజ్ డోంట్ టచ్ ది గణేష్ ఐడల్స్. ఈ వినాయకుడు వచ్చేసి మనం స్టార్టింగ్లో చూసుకున్నాం, కమలం పువ్వు పైన కూర్చున్న వినాయకుడు. తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్. స్వామివారు వచ్చేసి మనకు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన బబ్బర్ షేర్ అండ్ వెనకాల వచ్చేసి మనకు సూర్య ప్రభావాలు, అంటే ఫైర్ కాన్సెప్ట్. సో ఇవన్నీ ఎవరిది చాయిస్ సంతోష్ భాయ్? ఇదంతా నాది, మా బ్రదర్ది అన్న. ఓకే. మరి ఎప్పటి నుంచి అనుకున్నారు ఇట్లా చేయాలనేసి మీరు? యాక్చువల్గా ఇది నాది 5 years డ్రీమ్ అన్న. వావ్. సో అది ఇయర్ నెరవేరింది. సో మొత్తానికి మీరు కోవిడ్ టైంలో అనుకుంటే ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు. అవునన్నా. చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా? చాలా ఉంటాయి అన్న. యా, చూసుకోవచ్చు. ఇది కూడా మంచి డిజైన్ అనమాట. అండ్ ఈ విగ్రహాలన్నీ మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా? అవునన్నా. ఓకే. సో చెప్పాలి, దగుడు సెట్ టోటల్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? దగుడు సెట్లో కూడా 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్న మనకి. 3 కలర్ కాంబినేషన్. ఎంత ఉంటుంది హైట్? 3 feet ఉంటుంది. సో 3 feet హైట్ దగుడు సెట్
చాలామందికి నచ్చే డిజైన్ అనమాట మన దగుడు సెట్. అండ్ ఇక్కడ కూడా మొత్తం లయన్ డిజైన్స్. సో లయన్ ఏదైతే ఉందో లెఫ్ట్ అండ్ రైట్ వెనకాల సూర్య ప్రభావల్. దీంట్లో టోటల్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? ఇందులో కూడా 3 కలర్ కాంబినేషన్, 3 బాడీ షేడ్స్ ఉన్నాయి. ఓకే, అన్నిట్లలో 3 బాడీ షేడ్స్. ఒకటి వచ్చేసి మనకు రెగ్యులర్ బాడీ షేడ్, ఇంకోటి గ్రే కలర్, తర్వాత చీకు కలర్. ఓకే, అంటే మన సపోటా ఆరెంజ్ కలర్. అండ్ ఇక్కడ నాకైతే బాగా నచ్చింది. అందరైతే ఒకసారి జై శ్రీరామ్ అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో చెప్పాలి సంతోష్ భాయ్, డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం అయితే నేను ఇట్లాంటి డిజైన్ చూస్తున్నాను. స్వామివారి బ్యాక్డ్రాప్లో వచ్చేసి మన ప్రభు శ్రీరామ్, అదేవిధంగా ఇక్కడ లేడీ అంటే జిమ్కా, అండ్ జిమ్కా పైన కూడా మంచి ప్యాటర్న్ ఉందన్నమాట. ఇది స్పాటెడ్ డియర్ అంటారు. వెనకాల వచ్చేసి మనకు అయోధ్య రామ మందిరం కాన్సెప్ట్. సో చెప్పాలి, ఈ డిజైన్ చాలా బాగుంది. ఇది ఎవరిది చాయిస్? నాదే అన్న. ఇది మీదేనా? ఎంత ఉంటుంది హైట్? ఇది వచ్చేసి 7 feet ఉంటుంది అన్న. వావ్, నైస్. సో 7 feet హైట్ విత్ బ్యాక్ డ్రాప్. అండ్ ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి డిజైన్. సో దీనిలో కూడా సేమ్ 3 బాడీ షేడ్స్. ఓకే, సో హోల్సేల్ ఎట్లా మరి? ఎన్ని తీసుకోవాలి మినిమం విగ్రహాలు? మినిమం విగ్రహాలు వచ్చేసి మన దగ్గర 20 విగ్రహాలు తీసుకుంటే సరిపోతుంది. 20 తీసుకుంటే హోల్సేల్ రేట్లో ఇస్తారు. ఓకే, నైస్, బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రభు శ్రీరామ్. అండ్ వెనకాల ఏదైతే టెంపుల్ కాన్సెప్ట్ ఉందో అది కూడా మల్టిపుల్ కలర్ ప్యాటర్న్స్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి మనకు గోల్డ్ ఫినిషింగ్, ఇది వచ్చేసి మనకు బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిషింగ్. ఒక్కసారి కంప్లీట్ వ్యూ చూసుకుందాం. చూసుకోవచ్చు, మంచిగా ఉన్నది. వెనకాల ఏదైతే టెంపుల్ కాన్సెప్ట్ ఉందో చాలా పెద్దగా ఉన్నది. సో టోటల్ ఇవి ఎన్ని విగ్రహాలు చేశారు సంతోష్ భాయ్? 15 విగ్రహాలు చేసాం. 15 లిమిటెడ్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో టెంపుల్ కాన్సెప్ట్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది చెప్పాలి ఈ విగ్రహం గురించి అన్న. ఇది వచ్చేసి ప్రభావాల్ అన్న. ఇది ఓకే, సేమ్ బ్యాక్ డ్రాప్ వచ్చింది. సింహాసనం మీద కూర్చొని. ఓకే, సో సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు, వైట్ పంచ. సో కొన్ని విగ్రహాలకు మనకు లెఫ్ట్ సైడ్ సౌండ్ ఉన్నది, కొన్ని విగ్రహాలకు మనకు రైట్ సైడ్ సౌండ్ ఉంది. సో మీకు 2 చాయిసెస్ అన్నమాట. సూపర్, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ప్రతి విగ్రహంలో కూడా 3 బాడీ కలర్స్ అండ్ 6 to 7 పంచ ప్యాటర్న్స్. ఇవన్నీ ప్రభావాలు కూడా మార్చినారు. కొన్నిటికి బ్లూ ఉన్నది, కొన్నిటికి బ్లాక్ కాంబినేషన్, కొన్నిటికి గ్రీన్ కాంబినేషన్. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి మొత్తం మన దగ్గర కలర్ కాంబినేషన్స్? అండ్ టోటల్ క్వాంటిటీ ఎంత ఉన్నాయి అన్న? ఇది వచ్చేసి మనకు 15 విగ్రహాలు ఉన్నాయి. 15 ఉన్నాయి. సో ఇదేనా మన దగ్గర ఉన్న హైయెస్ట్ సైజు? లేదన్న, ఇంకా ఉన్నాయన్న. ఇంకా ఉందా? ఓకే, సో అన్నీ ఒక ప్యాటర్న్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు బొంబంబోలే రూపంలో అయితే దర్శనం ఇస్తుంది. ఇక్కడ శివుని లింగం పైన అయితే కూర్చొని వినాయకుడు అయితే దర్శనం ఇస్తుంది. చాలా బాగుంది ఈ డిజైన్. మీదేనా ప్రొడక్షన్ ఇది? కాదన్న, ఇది అన్నీ సోలాపూర్ నుంచి. బాగుంది భయ డిజైన్. దీనిలో మనకి ఏమైనా బాడీ కలర్ మారుతుందా? లేదన్న, ఒకటే ఉందన్న. ఇది ఓన్లీ వన్ పీస్. ఇవన్నీ స్పెషల్ అనమాట ఫ్రమ్ సోలాపూర్. బాగున్నాయి భయ్య. సో సెలెక్షన్ అంతా మీరు ఇద్దరు కలిసి చేసారు. ఓకే, ఇవన్నీ స్మాల్ సైజ్. వెనకాల వచ్చేసి మనకు మోర్, అట్లనే ఇక్కడ కృష్ణుడు సింగిల్ పీస్. ఇది లేదన్న, ఉన్నాయన్న, ఇవి ఇంకా ఉన్నాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి అగైన్ ఓన్ ప్రొడక్షన్. ఇదంతా మీ ఓన్ ప్రొడక్షన్. సో ఆల్రెడీ మనం చూసినాము శివాజీ మహారాజ్ కాన్సెప్ట్. బ్యాక్ డ్రాప్లో కూడా ఇక్కడైతే మనకు ఫ్లేమ్ ఉందన్నమాట. అండ్ ముంగట వచ్చేసి 5 గుర్రాలు. బాగుంది. సో భయ్య చెప్పాలి, ఈ విగ్రహం పెద్దగా అనిపిస్తుంది నాకు. అవునన్న, ఇది వచ్చేసి 8 feet విగ్రహం అన్న. 8 feet. ఎట్లా మనం ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయన్న, ఒక 3 విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో 8 feet హైట్లో బడాకాన్, పెద్ద చెవులు. అండ్ దీంట్లో కూడా డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో కొంచెం గజరాజ్ ఫేస్ అనమాట. మీతో వచ్చేసి మన బాడీ కలర్. సో ఎట్లా మరి ఇదంతా ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా మరి? మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, వాళ్ళే తెచ్చుకోవాలా? వాళ్ళే తీసుకోవాలన్నా. ఇదంతా మొత్తం వాళ్ళు ఇక్కడ వెహికల్స్ ఉంటాయి, మనకు ఒక 5-6 వెహికల్స్ ఉంటాయి. ఓకే, లేదంటే మనం కూడా పోర్టర్ బుక్ చేసి పంపిస్తాం. పోర్టర్ కూడా ఉన్నది. ఓకే, ఎట్లా మరి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి ఇప్పుడు మనకు బుకింగ్స్? మనకు బుకింగ్స్ వచ్చేసి కర్నూలు, మహబూబ్ నగర్, షాద్ నగర్. ఓకే, సో హైదరాబాద్ వాళ్ళకి పోవాల్సిన అవసరం లేదు? హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదన్న, ఎందుకంటే ట్రాఫిక్ లో ఆల్రెడీ మీకు తెలిసిన పరిస్థితి ఉన్నది. వర్షానికి అయితే ఇప్పుడు పోతే 2 రోజుల వరకు మీరు బయటికి రాలేరు. ఎగ్జాక్ట్లీ. సో చెప్పాలన్న ఆప్షన్ అన్న ఇది. చెప్పాలన్న ఈ విగ్రహం గురించి అన్న. ఈ విగ్రహం వచ్చేసి మంగళమూర్తి అన్న. ఇది కూడా మంగళమూర్తి. వెనకాల మనకు కిరీటం వెనకాల చూసుకుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పికాక్స్ ఉన్నాయి. మంచిగా కూర్చున్న వినాయకుడు. ఎంత ఉంటుంది భయ హైట్? ఇది వచ్చేసి 7 feet ఉంటుంది. సో 7 feet హైట్ మంగళమూర్తి. మంగళమూర్తిలో మీ దగ్గర ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, అంటే ఏ హైట్ లో ఉన్నాయి? ఇది 7 feet ఉందన్న. ఇందులో 3 బాడీ కలర్స్ ఉన్నాయి అన్న. 3 బాడీ కలర్స్. పంచ కలర్స్ ఒక 10 ఉంటాయి అన్న. ఓకే, నైస్. ఇది కూడా బాగున్నది. సో మీ ఫోకస్ ఏంది మరి? ఎక్కడెక్కడ నుంచి మన దగ్గరకు రావచ్చు? అంటే మెయిన్
ఏ విలేజెస్ నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి రావచ్చు మన దగ్గర, ఈజీ యాక్సెస్ ఎవరెవరికి ఉంటుంది? ఈజీ యాక్సెస్ వచ్చేసి అంతా మనకు సౌత్ సైడ్ అన్న, సౌత్ తెలంగాణ. సౌత్ తెలంగాణ అన్న. అండ్ యాక్చువల్గా మీరు ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర ఉన్నారు కాబట్టి అవును. సో మీ దగ్గరికి అటు సంగారెడ్డి నుంచి కూడా రావచ్చు. అవునన్నా. అదేవిధంగా చెరువు నుంచి కూడా రావచ్చు అన్న. పటాన్ చెరువు, నార్సింగ్, కోకాపేట్ వీళ్ళందరికీ ఈజీ యాక్సెస్ అన్నమాట దగ్గర. యా, సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవి కూడా అన్ని మంగళమూర్తి అనమాట. ఇది శ్రీరాముని కాన్సెప్ట్. ఓకే, సో టోటల్ ఈసారి మనం ఎన్ని విగ్రహాలు చేసినాం సంతోష్ భాయ్? మన దగ్గర 350 విగ్రహాలు ఉన్నాయి. 350. ఓకే, అండ్ ఆ 350లోనే మీ దగ్గర 23+ మోడల్స్. అవునన్నా. ఓకే, నెక్స్ట్ మన బంబం బోలే అందరైతే హర హర మహాదేవ్ అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఓం నమ శివాయ. సో స్వామివారి ఒరిజినల్ కలర్ శివుని కలర్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్లో కేదార్నాథ్ సెటప్ ఉన్నది. సో ఇది కూడా మంచి చాయిస్. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి వచ్చేసి మన పులి చర్మం పంచ అండ్ వెనకలు వచ్చేసి టెంపుల్ కాన్సెప్ట్, ఒక చేయిలో శంఖం, ఇక్కడ వచ్చేసి నాగం పాము, అండ్ ఇక్కడ మన నంది మహారాజ్. సో చెప్పాలి అన్న, ఇది వచ్చేసి మనకు 7 feet ఉంటుంది అన్న. సో 7 feet హైట్. అండ్ స్వామివారి తల జటాలో కూడా గంగాదేవి, ఇక్కడ చందమామ. సో 7 feet హైట్. దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్? ఇందులో 2 బాడీ కలర్స్ ఉన్నాయి. 2 బాడీ కలర్స్. ఒకటి వచ్చేసి బ్లూ, ఇంకోటి వచ్చేసి మన రెగ్యులర్ మన స్కిన్ కలర్. బాగుంది. సో దీంట్లో అవైలబుల్ ఉన్నాయి విగ్రహాలు మరి? ఉన్నాయన్న, అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో మరి ప్రైజెస్ ఎట్లుంటాయి సంతోష్ భాయ్? ప్రైస్ వచ్చేసి రీజనబుల్ అన్న, ఎందుకంటే మనము ఇక్కడనే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. ఓకే, సో మనం చాలా రీజనబుల్ ప్రైస్లో అమ్ముస్తున్నాం. ఓకే, సూపర్. అండ్ ఇక్కడ స్వామివారు కూర్చొని దర్శనం ఇస్తుండే. స్వామివారికి రైట్ సైడ్లో గజరాజ్, ఎలిఫెంట్, అండ్ వెనకాల వచ్చేసి ఇక్కడ కమలం పువ్వు, లక్ష్మీదేవి అన్న. అవునన్నా, లక్ష్మీదేవి. సో లక్ష్మీదేవి ప్రభావల్ ఎంత ఉంటుంది హైట్? ఇది వచ్చేసి 6.5 హైట్ ఉంటుంది. సో 6.5 feet హైట్. దీంట్లో కూడా మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్. ఇది కూడా యూనిక్గా ఉన్నది విగ్రహం. అండ్ ఇవి ఏమన్నా మనకు హోల్సేల్ అవైలబుల్ ఉంటాయా? ఉన్నాయన్న. ఓకే, సో లక్ష్మీదేవి కాన్సెప్ట్ బ్యాక్ డ్రాప్లో కూడా మనకైతే హోల్సేల్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫినిషింగ్ చూసుకోవచ్చు, నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా. సో చెప్పాలి సంతోష్ భాయ్, మీకు ఎట్లా అనిపిస్తుంది? అండ్ ఈసారి 2025లో వర్షాల వల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఫెస్టివల్కి అయితే కేవలం 1 week ఉంది ఇంకా. సో ఇక్కడ చూసుకోవచ్చు. యాక్చువల్గా కొంచెం క్లోజ్అప్ వ్యూ చూపిస్తా. స్వామివారి తలపైన కూడా ఇక్కడ 3వ కన్ను ఇది కూడా పెట్టినారు. సో టోటల్ ఎంతమంది వర్కర్స్ ఉండే మన దగ్గర? మన దగ్గర వచ్చేసి 10 మంది ఉండే అన్న. 10 మెంబర్స్ వచ్చేసి కలర్కి, 10 మెంబర్స్ వచ్చేసి క్యాస్టింగ్కి అన్న. ఓకే, అందరు కూడా మనకు సోలాపూర్ నుంచి వచ్చినారా? కూడా సోలాపూర్ నుంచి వచ్చారన్న. సూపర్. ఓకే, సో ఇవన్నీ విగ్రహాలు తీసుకుంటే నాకైతే హైదరాబాద్లో తీసినట్టే అనిపిస్తుంది. సో చెప్పాలి సంతోష్ భాయ్, ఇది కూడా చాలా స్పెషల్ అనిపిస్తుంది. గరుడ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు మనకైతే మన విష్ణుదేవుని కాన్సెప్ట్. ఇక్కడ చూసుకోవచ్చు గరుడ మహారాజ్, వెనకాల వచ్చేసి 5 పడగల పాము శేషనాగ్. సో దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఎంత హైట్ ఉంటుంది? ఇందులో 3 బాడీ కలర్స్ ఉన్నాయి. ఇందులో కూడా సేమ్ 3 బాడీ కలర్స్. ఇది వచ్చేసి 5.5 feet అన్న. సో 5.5 feet హైట్ గరుడ పైన కూర్చున్న వినాయకుడు. ఈ సెలెక్షన్ చాలా బాగున్నది. దీనిలో ఏమన్నా మీరు గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారా? అంటే లేదన్న, ఓన్లీ మ్యాట్ ఫినిషింగ్. యాక్చువల్గా పెయింటర్స్ వచ్చేసి సజెస్ట్ చేయలేదు. ఓకే, సో మనం కూడా వాళ్ళ సజెషన్ మేరకు, వాళ్ళకు ఎంతో అనుభవం ఉంటాం కాబట్టి అవును, వాళ్ళ సజెషన్ మేరకు మనం కూడా చేపియలేదు. ఓకే, అండ్ ఇక్కడ కింద పాము కూడా చూసుకోవచ్చు. ఒక చెట్టు పైన గరుడ మహారాజ్, గరుడ పైన మన వినాయకుడు. చాలా బాగున్నది ఇది. సో దీంట్లో ఏమైనా అవైలబుల్ ఉన్నాయి మనకు బుకింగ్కి? అవైలబుల్ ఉన్నాయి అన్న. ఓకే, నైస్. సో ఇదంతా మన గరుడ మహారాజ్ కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి శివుడు. కొంచెం బాల్ గణేష్ కాన్సెప్ట్ అనిపిస్తుంది సంతోష్ భాయ్. అవునన్నా. సో బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగున్నది. టోటల్ 7 తలలు ఉన్నాయి పామ్కి. అండ్ దీంట్లో కూడా మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్, మెటాలిక్ ఫినిషింగ్ ఇచ్చారు వెనకాల చూసుకోవచ్చు. సో వచ్చేసి గ్రీన్ మెటాలిక్ ఫినిషింగ్. తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం బ్రౌనిష్. అండ్ స్వామివారి బాడీ కలర్ చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది ఎగ్జాక్ట్గా మన శివున్ డిజైన్లో అయితే ఇచ్చారనమాట. స్వామివారి బాడీ పైన కూడా గంటలు ఇక్కడ బాగుంది. ఇది కూడా డిజైన్. సో దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్? ఇందులో వచ్చేసి 2 బాడీ కలర్స్ ఉన్నాయి. 2 బాడీ కలర్స్. ఒకటి వచ్చి మన స్కిన్ టోను, ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్. ఓకే, ఎంత ఉంటుంది సంతోష్ భాయ్ హైట్? ఇది వచ్చేసి 5 feet ఉంటుంది. సో 5 feet హైట్. నైస్. సో చెప్పాలి సంతోష్ భాయ్ ఈ విగ్రహం గురించి. అన్న ఇది వచ్చేసి చాలా ట్రెండింగ్ మోడల్ అన్న 2025లో. ఎగ్జాక్ట్లీ. ఇది వచ్చేసి రింగ్ డిజైన్. యా, శ్రీరాముని రూపంలో వినాయకుడు ఉంటాడు ఇక్కడ. ఓకే, సో స్వామివారు వచ్చేసి మనకు నించొని ఉన్నాడు అనమాట. నాకు మూషక్ మహారాజ్ బాగా నచ్చిండు. క్లారిటీ చాలా బాగున్నది సంతోష్ భాయ్. చూసుకోవచ్చు ఇక్కడ మన మూషక్ మహారాజ్.
సో ఎంత ఉంటుంది హైట్? ఇది వచ్చేసి 7.5 feet ఉంటుంది. సో 7.5 feet హైట్లో స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు. మరి రేట్స్ ఎట్లుంటాయి అన్న? మనకు రేట్స్ వచ్చి చాలా రీజనబుల్గా ఇస్తున్నాం అన్న. ఓకే. ఇప్పుడు ఇందాక మీరు చూసిన శివన్ మోడల్ ఉంది కదా అన్న, అవును, అది వచ్చేసి 7 feet ఉందన్న, 25,000లో ఇచ్చేస్తున్నాం అన్న మనం. ఓకే. సో శివుని డిజైన్ ఏదైతే మనం చూసుకున్నామో 7 feet హైట్లో అది వచ్చేసి మనకు 25,000 రూపీస్. సూపర్. సో ఇది కూడా చాలా బాగుంది. మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఇక్కడ ఇది హంసనా మోరా? ఇది మోర్ అన్న. మోర్. సో మనకైతే పికాక్ కాన్సెప్ట్ అనమాట. కలరింగ్ కూడా బాగుంది భయ్యా. యాక్చువల్గా ఫస్ట్ టైం చేస్తారు కానీ అవుట్పుట్ అయితే చాలా నీట్గా వచ్చింది. సోలాపూర్ నుంచి తెప్పించాం కాబట్టి ఈ అవుట్పుట్ వచ్చింది. ఓకే, సూపర్, బాగుంది. చూసుకోవచ్చు. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు డిస్ప్లే పైన ఉన్న నంబర్స్కి కాల్ చేయడం కంటే డైరెక్ట్ అన్న వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసేయండి. అండ్ ఇది కూడా సేమ్ అనమాట, సేమ్ డిజైన్స్. ఆపోజిట్లో కూడా మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే వాడారనమాట. రిచ్ లుక్ వస్తున్నది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ కృష్ణ అండ్ శివ. సో ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? మామూలుగా ఉంటే కృష్ణుడు ఉంటాడు, లేకపోతే శివుడు ఉంటాడు. బట్ ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ వచ్చేసి మనకు గోమాత అనుకోవచ్చు. కృష్ణుడు ఉంటే గోమాత, శివుడు ఉంటే నంది. అదేవిధంగా మామూలుగా కృష్ణుడు బాసురి బజాయిస్తాడు. బట్ దీనిలో మళ్ళీ పండరిపూర్ వచ్చింది మన విఠలేశ్వర. సో మల్టిపుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో చెప్పాలి. అవునన్నా. యాక్చువల్గా ఇది మీరు చూసుంటారు, రాహుల్ సింప్లీ గారి రీసెంట్గా వచ్చిన వీడియో పాటలో మన ఈ వినాయకుడే ఉందన్న, ఇదే మోడల్. సూపర్. సో ఫ్రెండ్స్ ఒక్కసారి డీటెయిల్గా చూసుకుందాం. స్వామివారి కిరీటం పైన 2 చాపలు. సో ఇది కిరీటం చూడగానే మన కోరు గుర్తొస్తారు, మన పండరిపూర్ విఠలేశ్వర. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద ఈ పంచ పైన పులి చర్మం ఉంది కదా, ఇది చూడగానే మనకు గుర్తొచ్చేది శివుడు. బట్ ఇక్కడ ఇంకోటి హైలైట్ వచ్చేసి బొట్టు చూడగానే మనకు గుర్తొచ్చేది మన బాలాజీ, తిరుపతి బాలాజీ. మళ్ళీ ఈ హ్యాండ్ పొజిషన్ చూసుకుంటే గుర్తొచ్చేది మన కృష్ణుడు. సో మీరు ఒక్కటే విగ్రహంలా ఇంతమంది దేవుళ్ళని చూపించారు. జబర్దస్త్ ఉందన్న. ఈ సెలెక్షన్ ఎవరిది? ఇది కూడా నాదే అన్న. అంతేనా? సూపర్ అన్న, చాలా బాగుంది. శ్రీకృష్ణ ఆర్ట్స్ కదా, అందుగురించి ఈ స్పెషల్ విగ్రహం. ఓకే. సో నా ఫేవరెట్ వచ్చేసి వినాయకుడు అయితే అందరికి ఫేవరెట్, బట్ శివుడు అంటే నాకు చాలా ఇష్టం. సో దీంట్లో కృష్ణుడు కూడా వచ్చేసి ఇందులో అందరు కలిసి ఉన్నారు కాబట్టి ఇది స్పెషల్ ఆఫర్ అన్న. మన సబ్స్క్రైబర్స్ కోసం 11,000లో ఇచ్చేస్తాం మన 5 feet విగ్రహం ఇది. సో 5 feet విగ్రహము 11,000లో ఇచ్చేస్తాం. 11,000 రూపీస్. బాగుందన్న. సో దీంట్లో టోటల్ ఎన్ని బాడీ కలర్స్ ఉన్నాయి అండ్ ఎన్ని కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి? ఇందులో అన్న మనకు 20 pieces ఉన్నాయి అన్న. ఓకే. 3 body shades ఉన్నాయి అన్న. 3 body shades 20 pieces. బాగుందన్న. ఇంకా ముందే మన విగ్రహాలు ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయన్న, ఇంకా చూద్దామా? చలో. సో లాస్ట్ లైన్లోకి వెళ్దాం. సో భయ్యా మీరు కూడా బాగా టైర్డ్ అయిపోయినట్టు, ఎందుకంటే ఇప్పుడు రాత్రి 3 అవుతుంది. అవునన్నా. ఒక్కసారి టైం చూసుకుందాం. సో టైం వచ్చేసి నైట్ 2:26 అవుతుంది ఫ్రెండ్స్. సో భయ్య వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. సో అందరైతే ట్రేడింగ్ చేస్తారు. బేసిక్గా నేను కూడా ట్రేడింగ్ చేస్తున్నాను. బట్ అన్న వాళ్ళు అయితే ప్రొడక్షన్ చేపిస్తారు. అంటే ఇది 1 సంవత్సరం కష్టం. అవునన్నా. సో మీకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ తమ్ముడు మీకు కూడా. సో మొత్తం మీ ఫ్రెండ్స్ ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఉన్నారన్న, మనకు ఒక 20 members ఉన్నారన్న. లేట్ నైట్ అయిపోయింది అని చెప్పేసి అందరు పడుకోవడానికి వెళ్ళారు. మార్నింగ్ జాబ్కి వెళ్ళాలి వాళ్ళందరూ. ఓకే ఓకే. సో చెప్పాలి, ఇక్కడ ఇది లాల్బాగ్ చా రాజా. సో లాల్బాగ్ చా రాజాలో కూడా మల్టిపుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట, చూసుకోవచ్చు. మీ దగ్గర ఇంకోటి ఏంటంటే మామూలుగా లాల్బాగ్ చా రాజా తొండము స్ట్రేట్ ఉంటుంది. బట్ ఇక్కడ మీరైతే మంచిగా స్వామివారికి రైట్ సైడ్లో ఇచ్చారు. బాగుంది. అండ్ మన తెలుగు వాళ్ళు అయితే రైట్ సైడే పెడతారు. మరాఠీ వాళ్ళు, గుజరాతీస్, మార్వాడీస్ లెఫ్ట్లో పెడతారు. సో మీరు మన తెలుగు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్లో అన్ని ఏరియా పీపుల్ ఉంటారు కాబట్టి మనం అందరినీ దృష్టిలో తీసుకొని లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్లో చేయించినాం. సూపర్. సో మన శ్రీకృష్ణ ఆర్ట్స్లో లెఫ్ట్ సైడ్ సౌండ్, రైట్ సైడ్ సౌండ్ 2 విగ్రహాలు కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో బాగుంది సంతోష్ భాయ్. మరి మన బప్ప లవర్స్, మన దోస్తులకి, మన హిందూ బంధువులకు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, ఒకసారి శ్రీకృష్ణ ఆర్ట్స్ విజిట్ చేయండి. మీకు విగ్రహాలు నచ్చినాక ప్రైస్ రీజనబుల్ ఉంటేనే తీసుకోండి. ఇంకోటి మీకు వెహికల్ వెళ్ళడానికి కూడా చాలా అవైలబుల్గా ఉంది. ఎగ్జాక్ట్లీ, చాలా దగ్గర ఉంది ఔటర్ రింగ్ రోడ్ కూడా. ఓకే. సో మరి రెగ్యులర్ అప్డేట్స్ మనకు దేంట్లో వస్తాయి? మనది వచ్చేసి శ్రీకృష్ణ ఆర్ట్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్న. ఓకే, అందులో వచ్చేస్తాను. సూపర్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మనం అందరం అయితే తమ్మునికి సపోర్ట్ చేద్దాం. సంతోష్ భాయ్ అండ్ మేము ఫస్ట్ టైం కలిసినప్పుడే మాకైతే ఆ కనెక్షన్ అయిందనమాట దివాళీ టైంలో. అవునండి. సో మీకు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా తమ్ముడు ఆల్ ది వెరీ బెస్ట్. ఇట్లనే మీరు కలిసిమెలిసి అన్నదమ్ముళ్ళు జీవితాంతం మన బిజినెస్ చేయాలి.
అండ్ మన బప్పా లవర్స్ కూడా మంచి మంచి విగ్రహాలు అందియాలని కోరుకుంటున్నాను. అండ్ మీ దోస్తులకు కూడా నా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే ఈ టైంలో కూడా మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నట్టే చాలా గ్రేట్. ఈ మధ్యలో సపోర్ట్ అనేది దొరుకుతలేదు, ఈ టైంలో దొరుకుతుంటే చాలా గ్రేట్. మన ఫ్రెండ్స్ అట్లా ఏం లేదన్న, చాలా బాగా సపోర్ట్ చేస్తారన్న ఏ టైం కన్నా సరే. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మన శ్రీకృష్ణ ఆర్ట్స్ శంషాబాద్లోనే ఏకైక వర్క్షాప్. సో ఇక్కడైతే చాలా విగ్రహాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ మీరు చూపించినారు కదా, నాకైతే 20+ అయితే కనిపించినాయి. అన్ని విగ్రహాలు కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ రెగ్యులర్గా శ్రీకృష్ణ ఆర్ట్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ నేను కూడా కొన్ని స్టోరీస్ కమ్యూనిటీలో పోస్టులు అట్లనే రీల్స్ కూడా పెడతా. సో మనం అందరం సంతోష్ భాయ్కి సపోర్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన శంషాబాద్లోనే ఏకైక వర్క్షాప్ శ్రీకృష్ణ ఆర్ట్స్. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే హైదరాబాద్ బయట ఫస్ట్ టైం అయితే నేను వీడియో తీస్తున్నా. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సంతోష్ భాయ్. అండ్ మీకు కూడా తమ్ముడు. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, మోరియా, మంగళమూర్తి. మోరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.